హాయ్ అండి, వెల్కమ్ టు ఉమా కబుర్లు. ఈరోజు వైజాగ్లోని కూర్మనపాలెంలో ఉన్న ఉడా ఫేజ్ నెంబర్ 7లో ఉన్న లలిత న్యాచురల్స్ అని ఈ షాప్కి అయితే వచ్చామండి. ఇందులో చాలా వెరైటీ ఐటమ్స్ అయితే ఉన్నాయండి. అందులో ఏంటంటే ఉన్నాయి ఆ ఐటమ్స్ అన్ని మీకు చూపిస్తాను, రండి నాతో పాటు. ఇగో చూడండి, ఫస్ట్ ఇవి చూడండి, కాస్ట్ ఐరన్వి వంట పాత్రలండి. వంట చేసుకోవచ్చు అన్నమాట వీటిలోని. చూడండి ఎంత బరువుగా ఉందంటే, ఈ మూతే చాలా బరువుగా ఉందండి. ఇది ఇలాగ పొడుగ్గా ఉందన్నమాట. సాంబారు అది చేసుకోవచ్చు. ఈ మూత చూసారు ఎలా ఉంది? ఇది ఒక చిన్న సైజు కళాయిలా ఉంది. కళాయిలా కూడా వాడేసుకోవచ్చేమో. ఇది 1490 రూపాయలండి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని జాడీలు ఉన్నాయి చూడండి, రౌండ్ షేపుల్లో ఉన్న జాడీలు అయితే ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవి రాచిప్పులు అంటాం కదండి, రాచిప్పులు అంటే ఇది కూడా వంట పాత్రలేనంటే. నాకేమో పచ్చడి నూరుకోవచ్చు అనిపించింది ఇది, కానీ దీంట్లో వంట చేసుకోవడానికి అంటండి. ఇది కొంచెం బరువుగానే ఉంది ఇది కూడాను. నెక్స్ట్ అదే చూడండి, ఇంకా పొడుగ్గా ఉంది అన్నమాట. రాతితోనిదే సన్నంగా పొడుగ్గా ఉంది. ఇది కూడా పచ్చడి బండే అనుకున్నాను, కానీ కాదు మేడం, ఇది కూడా కుక్వేర్ వంట చేసుకోవడానికి అన్నదన్నమాట. ఆ వెరైటీ భలే బాగున్నాయండి అవి రాతితోని. నెక్స్ట్ ఇవి చూడండి, జాడీల్లో ఇంకా ఇలా నిలువుగా ఉన్న జాడీలు, రౌండ్గా ఉన్నవి, చిన్నవి, పెద్దవి, అలా సైజుల వారీగా చాలా ఉన్నాయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక వెరైటీ సెటప్ అయితే ఉందండి. ఇదేంటంటే మనకి ఆయిల్స్, అన్ని రకాల ఆయిల్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. రండి ఈ రూమ్లో అన్ని చూద్దాము. ఇగోండి ఇక్కడ ఉన్న ఆయిల్స్ అన్నిటికీ రేట్లు అయితే ఇలా పెట్టారన్నమాట. ఏ ఆయిల్ ఎంత రేటు అన్నది పెట్టారు. మనం లోపలికి వెళ్ళి చూద్దామండి, అవి ఎలా పనిచేస్తాయి, ఆయిల్ ఎలా తయారు చేస్తున్నారు అవన్నీ చూద్దాం రండి. ఇక చూడండి, ఇక్కడ 2 మిషన్లు అయితే ఉన్నాయి. చూడండి చాలా బాగున్నాయండి, నీట్గా మెయింటెనెన్స్ కూడా నీట్గా ఉందన్నమాట. ఇగోండి ఈ అబ్బాయి అయితే ఈ ఆయిల్ ఆడిస్తున్నాడు. మనకి ఏ ఆయిల్ కావాలి అంటే ఆ ఆయిల్ వాళ్ళు ఆడించి ఇస్తారండి చక్కగాను. చూడండి, మనకి ఏంటంటే పూర్వం రోజుల్లో అయితే గానుగుతో మనకి ఇలా ఆయిల్ తిప్పేవారు కదండి. ఎవరైనా డెలివరీ అయినప్పుడు అది గానుగు నూనె వాడండి, నువ్వుల నూనెకి ఖచ్చితంగా మనం గానుగు నూనె వాడడానికి ప్రయత్నం చేస్తాం కదా. అలాంటిది అన్ని రకాల నూనెలు ఇక్కడ మనకు అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇగో చూడండి, ఇప్పుడు ఇది ఇంట్లో ఆవ నూనె ఆడాడంటే అండి. ఆ ఆవ నూనె ఆడిన తర్వాత మిగిలిన వేస్ట్ మాట ఇది. మనకి జనరల్గా నువ్వులు ఆడిన తర్వాత ఇలాంటి వేస్ట్ మెటీరియల్ మిగులుతుంది కదండి, దాన్ని అయితే మనం తెల్లగపిండి అంటాము. మరి ఇది ఆవాలతో ఆడిన దాన్ని, మిగిలిన దాన్ని మరి ఏమంటారో నాకు తెలియదు. ఆవపిండి అంటారో మరి ఏమంటారో నాకు తెలియదండి. అలా ఆవాలు ఆడగా మిగిలినది మాట ఇది. ఇంకోటి నెక్స్ట్ అయితే ఈ మెషిన్లో అయితే నువ్వుల నూనె ఆడిస్తారంటండి. ఇప్పుడు చూద్దాము, మన కోసం అది చూపిస్తున్నారు, నువ్వులు ఆడించి చూపిస్తామన్నారు. ఇగోండి దాంట్లో నిండుగా నువ్వులు అయితే వేసేసాడు ముందు. ఇగోండి నెక్స్ట్ స్విచ్ ఆన్ చేయగానే తిరుగుతూ ఉంది. చూడండి, కిందనున్న పార్ట్ ఏమో మనకి చెక్క పార్టే వచ్చింది, మిగతాదంతా స్టీలు, ప్లాస్టిక్ అలా ఉన్నాయి. కానీ నువ్వుల్ని క్రష్ చేస్తుంది మాత్రం చెక్కదే ఉందండి. పూర్వం రోజుల్లో ఏంటంటే ఎద్దుకి కళ్ళకి గంతలు కట్టేసి గానుగా ఆడించేవారు కదా. ఇప్పుడు ఏంటంటే స్విచ్ చేస్తే అదే తిరుగుతూ ఉందన్నమాట. మిగతా ప్రాసెస్ అంతా సేమ్ అండి, చెక్కతోనే అది అవుతుందన్నమాట. ఇక స్టార్టింగ్ అయితే కొంచెం ఆ నువ్వులు గుండ అంతా కొంచెంగా పడిపోతూ ఉందన్నమాట. తనేమో అదంతా తీసేసి మళ్ళీ అందులో వేసేసాడు. చూడండి, ఒక 10 నిమిషాల్లోనే మనకి ఆయిల్ బయటికి రావడం స్టార్ట్ అయిందండి. చూసారా, కొంచెంగా ఆయిల్ వస్తుంది. అయితే స్టార్టింగ్లో ఏంటంటే ఆయిల్తో పాటు మనకి కొంచెం నువ్వులు పౌడర్ కూడా అలాగా వచ్చేస్తూ ఉందన్నమాట. దాని అంతటిని తను పక్కకి జరుపుతున్నాడు. అదంతా ఇలాగా వడకట్టంతో వడకడుతున్నాడు అండి. అప్పుడు మనకి ప్యూర్ ఆయిల్ ఒకటే మనకి వడకట్టేసి వస్తుంది అన్నమాట. మిగిలిన పిప్పు లాంటిది మళ్ళీ ఆ మిషన్లో వేసేస్తున్నాడు అన్నమాట. ఇదిగోండి, ఇలా ఆడించేసి అన్ని ఇలా సపరేట్గా ఒక్కొక్క ఈ డబ్బాల్లో, స్టీల్ డబ్బాల్లో వేసి ఇలాగ మూతలు పెట్టేసి ఉంచుతున్నారండి. ఇగో చూసారా, ఇలాగా బాటిల్స్లో మనకి సపరేట్గా ప్యాకింగ్ చేస్తున్నారు. ఈ రేట్లు చూద్దామండి. ఇప్పుడు మనకి ఆవ నూనె అంటే మస్టర్డ్ ఆయిల్ అయితే లీటర్ 495 రూపాయలండి. అన్నిటికంటే ఇదే ఎక్కువ రేటు ఉంది. నెక్స్ట్ నువ్వుల నూనె అయితే లీటర్ 480 రూపాయలు, కొబ్బరి నూనె అయితే 255 రూపాయలు, సన్ఫ్లవర్ ఆయిల్ అయితే 440 రూపాయలు అలా ఉన్నాయండి లీటరు. ఇగోండి ఇలా డబ్బాల్లో ఉంటాయి, పక్కన బాటిల్స్ ఉంటాయి. మనం వెళ్ళిన వెంటనే కావాలంటే మన ముందే అది ప్యాకింగ్ చేసి కూడా ఇస్తున్నారు. ఇది చూడండి ఆముదం అండి. ఆముదం అయితే పావు కేజీ 180 రూపాయలు. హెయిర్ గ్రోత్కి ఏదైనా టిప్ చెప్పమంటున్నారు కదండి. నేనైతే గుండు చేయించుకున్న తర్వాత కొబ్బరి నూనెలో ఈ ఆముదం కలుపుకొని రాసుకున్నానండి. నాకు త్వరగా అయితే జుట్టు పెరిగింది. అదొక చిన్న టిప్పు. ఇదండి, ఇక్కడ నల్ల నువ్వుల నూనె, తెల్ల నువ్వుల నూనె అలా అన్నీ ఉన్నాయండి. చూడండి, నల్ల నువ్వుల నూనె ఆడించిన, తెల్ల నువ్వుల నూనె ఆడించిన ఆయిల్ మాత్రం చూడడానికి ఒకేలా ఉన్నాయండి. కాకపోతే దాని మీద రాసి ఉంటున్నాయి అన్నమాట. ఇది నల్ల నువ్వుల నూనె, ఇది తెల్ల నువ్వుల నూనె అని. అదండి సంగతి. ఇలా అన్ని రకాల ఆయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది చూడండి, మనకి మార్బుల్తో పచ్చడి దంచుకునే రాయి అన్నమాట ఇది.
ఇగో చూడండి ఇలా రకరకాలు ఉన్నాయండి. ఇందులో ఈ షాప్లోకి వెళ్తే చాలా వెరైటీలు కనిపిస్తాయి. ఇగో చూడండి పచ్చడి తీసుకోవడానికి చిన్న చిన్న జాడీలు కూడా ఉన్నాయి. ఈ లోపల ఇంకో అద్భుతమైన ప్రపంచం ఉందండి. చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. ఇవి చూసారా, మనం అల్లం వెల్లుల్లి దంచుకోవడానికి మార్బుల్ స్టోన్స్తో కూడా ఉన్నాయండి. ఇగో చూసారా ఎన్ని రకాలు ఉన్నాయంటే, ఇగో ఈ బ్లాక్ చూసారా, ఈ చిన్న సైజ్ అయితే మనకి 896 రూపాయలు పడుతుందండి. నెక్స్ట్ పెద్ద సైజ్ అయితే 1436 రూపాయలు పడుతుంది అనమాట. ఇవి ఏంటంటే ఇంకా ఒరిజినల్ రేట్లు వేరే ఉన్నాయండి, కొంచెం డిస్కౌంట్ ఇస్తున్నారన్నమాట. నేను ఆఫర్ తర్వాత రేట్లే చెప్తున్నాను మీకు. ఇంకా చూడండి ఈ వైట్ది అయితే పెద్ద సైజ్ అయితే 932 రూపాయలు, చిన్న సైజ్ అయితే 572 రూపాయలు పడుతుందండి. చక్కగా భలే బాగున్నాయండి. ఇవి కూడా చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. మనకి స్టవ్ గట్టు మీద పెట్టుకోవడానికి బాగుంటాయి కదా ఇలాగా. నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ చూసారా, కిచెన్ ప్లాట్ఫామ్కి ఎక్కువ ఈ కలర్ వేస్తూ ఉంటాం కదండి. చక్కగా ఇది కొనుక్కుంటే మ్యాచింగ్గా ఉంటుంది. ఇదేమో మనకి 650 రూపాయలది 520 రూపాయలకి వస్తుంది అన్నమాట. ఇగో ఇది కూడా మార్బుల్దండి. ఇది పెద్ద సైజు, ఇందాక చూసాం కదా అదే సైజు 932 రూపాయలు. చిన్నదేమో 860 రూపాయలండి. ఈ ఐటెం ఒకటి చాలా బాగుందండి. ఇంకా చూడండి ఈ కలవరాలు అంటాం కదా ఇలాగ ఉన్నాయి. ఇది కూడా చూడడానికి చాలా బాగున్నాయి. మనకేమో 410 రూపాయలది 328 రూపాయలకి వస్తుందంట. ఇందులో కూడా పెద్ద సైజులు చిన్న సైజులు ఉన్నాయి. ఇంకా ఇది చూసారా, ఇది పెరుగు తోడు పెట్టుకునే గిన్నె అంటండి. 890 రూపాయలు పడుతుందంటండి. ఇదో చాలా బాగుంటుందండి, పెరుగు తోడు పెట్టుకుంటే చాలా బాగుంటుందంట. ఇది చాలా బాగుందండి, చూడడానికి అయితే కొంచెం కాస్ట్ అనిపించింది కానీ బాగుంది. ఇప్పుడు ఇవాళ రేపు నాన్ స్టిక్లు అవి వాడకూడదు అంటున్నారు కదండి. ఇగో ఇది చూసారా, ఇది కూడా మనకి వంటకే మాట. ఫస్ట్ చూపించాను కదా, కూరలు సాంబార్ అవన్నీ వాడుకోవచ్చండి. నాన్ స్టిక్లు అవి పక్కన పెట్టేసి ఇలాంటి 1-2 కొనుక్కుంటే మనం అన్ని ఐటమ్స్ వండుకోవచ్చు కదా, ఇంకేమీ హెల్త్కి ప్రాబ్లం ఉండదు కదా. నెక్స్ట్ చూడండి ఇక్కడైతే మనకి గాజు ఐటమ్స్ ఉన్నాయండి. ఇవాళ రేపు ఏంటంటే ప్లాస్టిక్ ఐటమ్స్ తగ్గించండి అంటున్నారు కదండి. మళ్ళీ మనం వెనకటికి వెళ్ళి గాజువే అన్ని వాడుకోవడం బెస్ట్ కదా. ఇది చూసారా, ఆయిల్ వేసుకునేది ఆ పైన ఉంది, పొడుగ్గా ఉంది కదా, అదైతే మనకి 1 లీటర్ ఆయిల్ పడుతుందంటే 140 రూపాయలు పడుతుందంటండి. ఇంకా ఈ పెద్ద మిల్క్ బాటిల్స్ ఉన్నాయి కదా, అవి 70 రూపీస్, చిన్నవైతే 50 రూపాయలు పడతాయంట. మనం అందులో నెయ్యి అవి కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. ఆయిల్ వేసుకోవచ్చు, నెయ్యి స్టోర్ చేసుకోవచ్చు, పాలు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అలా పెట్టుకోవడానికి బాగుంటాయి కదా. ఇంకా చూడండి ఈ బాటిల్స్ చూసారా, మనకి కిచెన్లో వాడుకోవడానికి సాల్ట్, పసుపు, కారం అలా అన్నీ ఇలా గాజు సీసాలో వేసుకుని వాడుకుంటే బాగుంటుంది కదండి. ప్లాస్టిక్ని నెమ్మదిగా అవాయిడ్ చేయొచ్చు కదా. ఇవి చూడండి, ఈ చిన్న సైజు అండి. ఇవి 25 రూపీస్ అన్నమాట. బాటిల్ ఒకటి 25 రూపీస్. ఇవి కూడా బుజ్జిగా బాగున్నాయండి. చిన్న చిన్న పచ్చళ్ళు అవి తీసుకొని ఉంచుకోవడానికి కూడా బాగుంటాయి. ఇవి ఏంటంటే మనకి 74 రూపీస్, 54 రూపీస్, కొన్నేమో 60 రూపీస్, కొన్నేమో 45 రూపీస్, అలా సైజుల వారీగా మనకి రేట్లు ఉన్నాయి. ఆ పైన చూడండి ఫిల్టర్స్ ఉన్నాయి. మట్టితో చేసిందండి, క్లే ఐటమ్స్ ఇక్కడ అంతాను. ఈ క్లే ఐటమ్స్ దేని మీదనే 25% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. చూడండి రైట్ సైడ్ ఉన్న ఫిల్టర్ అయితే 1599 అండి, అంటే 1600 రూపాయలు. పక్కదేమో 2999 రూపాయి, తక్కువ 3000 రూపాయలు అన్నమాట. అయితే మొత్తానికి ఏ క్లే ఐటమ్స్ అయినా 25% డిస్కౌంట్ ఉందండి ఆ రేట్ల మీద. చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే చూడడానికి ఎంత బాగున్నాయో. చక్కగా ఇలాంటివన్నీ వాడుకోవడం న్యాచురల్గా ఉంటాయి కదండి. మట్టి పాత్రలు వాడుకుంటే క్లే కూడా ఎంత బాగున్నాయి చూడండి. చూడడానికి కూడా క్లే ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఇది చూడండి అట్ల రేకు విత్ స్టాండ్తో పాటు వచ్చిందన్నమాట. ఇది చూడండి కంప్లీట్ సెట్ మాట. మనకి ఒక ప్లేటు, 2-3 కప్పులు, ఒక గ్లాసు ఉన్నాయి. ఇది 839 రూపాయలు అంటండి ఆ సెట్. అలాగాను అది బాగుంది. ఇగో ఈ చిన్న పార్ట్ చూసారా, ఇది 55 రూపాయలు అంటండి. ఇందులో కూడా మనం పెరుగు అది తోడు పెట్టుకోవచ్చు, నెయ్యి అది పెట్టుకోవచ్చు, అలా దేనికైనా వాడుకోవచ్చు అండి. ఇవన్నీ కుకింగ్ కోసం వాడుకునే పాత్రలు కూడా ఉన్నాయండి. వంటలకు వాడే మట్టి పాత్రలు కూడా ఉన్నాయి. చాలా సైజుల వారీగా ఉన్నాయండి. ఇంకా రుబ్బురోళ్ళు ఉన్నాయండి. ఇది చూసారా, పెద్ద సైజ్ అయితే 2199, అలా చిన్న సైజ్ అయితే రేట్లు తగ్గుతూ ఉన్నాయండి. ఈ తిరగలు కూడా ఉన్నాయన్నమాట. చాలా చిన్నవి అన్నీ బాగున్నాయండి. ఇవాళ రేపు అందరూ పెళ్ళిళ్ళ టైంలో పసుముహూర్తానికి అది తిరగల్లి అది తిప్పుతున్నారు కదండి. అలాంటప్పుడు ఇలాంటిది ఒకటి కొనుక్కొని ఉంచుకుంటే మనం ఫ్యామిలీలో ఎవరి పెళ్ళిళ్ళైనా అది వాడుకోవచ్చు కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి పచ్చడి రాళ్ళు, పచ్చడి బండలు కూడా ఉన్నాయండి. పచ్చడి నూరుకునే రాళ్ళు ఉన్నాయి. ఇవి కొంచెం పెద్ద సైజ్ అయితే 932 రూపాయలండి. చిన్న సైజ్ అయితే 776 రూపాయలు. ఇవి కూడా బాగుంటాయండి. మనం కొత్తగా ఎవరైతే ఇల్లు కట్టించుకుంటున్నారో వాళ్ళు కిచెన్ గట్టు మీద ఇది సెట్ చేయించేసుకుంటున్నారండి. ఇవాళ రేపు అలా కూడా పెట్టుకుంటున్నారు. లేదు ఆల్రెడీ కట్టేసిన ఇల్లు అంటే గట్టు మీద పెట్టుకొని మనం పచ్చడిలు నూరుకోవచ్చు. ఇక చూడండి ఆ పైన చూసాం కదా ఫిల్టరు, ఇలా ఉంటుంది అన్నమాట. చాలా అందంగా ఉందండి. మంచి డిజైన్లు కూడా వేశారు బయటన.
ఇది మనకి 2199 రూపాయలు పడుతుంది. ఇది ఒకటి చూడడానికి చాలా బాగుందండి ఈ ఐటము. నెక్స్ట్ ఇక్కడ ఇత్తడి సామాన్లు కూడా ఉన్నాయండి. ఏంటంటే మన గృహప్రవేశాలకి వాటికి పాలు పొంగించుకోవడానికి అలా వాడుతుంటాం కదా, అలా కాకుండా ఇవాళ రేపు అందరూ వంటకు కూడా ఇవి వాడుతున్నారండి. ఎందుకంటే లోపలైతే సిల్వర్ కోటింగ్ వేసి ఉన్నవి కూడా ఉన్నాయి, మనం వంట పాత్రలుగా కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ కాస్ట్ ఐరన్ ఐటమ్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టార్టింగ్లో చూసాం కదండి కాస్ట్ ఐరన్, ఇవి అవన్నీ సైజుల వారికి ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఇది చూడండి అట్ల రేకు. ఇదేంటంటే మనకి చాలా బరువుగా ఉన్నాయండి, చాలా బాగా మండుతాయి. నేను అప్పుడు ఒకటి పెట్టాను, ఒక వీడియో పెట్టిన కాస్ట్ ఐరన్ కొన్నాను అని. దానికైతే అటు ఇటు ఐరన్ హ్యాండిల్సే వచ్చాయి, దీనికి మాత్రం చెక్కతో వచ్చిన హ్యాండిల్ ఉందండి, అది వేడెక్కదు కూడా. ఈ ఐడియా బాగుంది, మనకి అటు ఇటు ఐరన్ వస్తే అది కూడా వేడెక్కిపోతుంది, ఇలా చెక్కతో ఉంటే బాగుంటుందండి. ఇది మనకి 830 రూపాయలు పడుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇది చూడండి, చక్కగా హాఫ్ బాయిల్డ్ ఇలా ఒకేసారి 3 హాఫ్ బాయిల్డ్ వేసేసుకోవచ్చు అన్నమాట ఇందులోని. ఇది కూడా మనకి 855 అండి. అయితే చిన్న చిన్న ఊతప్పాల్లాగా వేసుకోవచ్చు, అలాగా డిఫరెంట్గా వాడుకోవచ్చు అండి. ఇవన్నీ అవే అన్నమాట. అయితే ఇది ఏంటంటే దీనికి చుట్టూ అంచులాగా కూడా వచ్చింది కదండి, సో మనం ఓన్లీ అట్లకే కాకుండా ఏమైనా ఫ్రైలు కూడా చేసేసుకోవచ్చు. అంచు వచ్చింది కదా, అందుకు బయట పడిపోకుండా ఉంటుంది, 2 in వల్ల వాడుకోవచ్చు. ఇది చూడండి, ఇదంతా సీజనింగ్ అంతా చేసేసిన తర్వాత ఉన్న ఐరన్ కళాయి అన్నమాట. ఇది 7 inches కళాయి అండి, 650 రూపాయలు పడుతుంది. చాలా బాగుంది. ఇందులో కూడా సైజులు ఉన్నాయండి, చిన్నవి పెద్దవి అన్ని సైజులు ఉన్నాయి. నెక్స్ట్ ఇది చూడండి చెక్కలది పోపులు పెట్టి, ఇది ఒక మోడర్న్ పోపులు పెట్టమాట, చాలా బాగుందండి. ఇది 693 రూపాయలకి వస్తుందంటండి. ఇది చాలా బాగుంది. పైనేమో గ్లాస్ ఇచ్చాడండి, ఇంకా చూసారా మన లోపల అన్ని ఐటమ్స్ కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇది చూడండి చెస్ బోర్డు, 847 రూపాయలండి. ఈ ఐటమ్ ఒకటి నాకు బాగా నచ్చింది, ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వడానికి కూడా బాగుంటుంది, మనకు కూడా ఇంట్లో ఉంచుకోవడానికి కూడా బాగుంటుంది కదా. ఇదిగో ఇవి చూసారా, ఇదేంటంటే టేబుల్ మీద పెట్టుకునే చిన్న ఇవ్వండి. ఇంకా గ్లాసులు, చిన్న చెక్క గ్లాసులు, కప్పులు అని చాలా ఐటమ్స్ ఉన్నాయండి. టీ కప్పు, టీ సాసరు అలా ఉన్నాయన్నమాట. ఈ చిన్న బాక్స్ చూసారా, ఇది కూడా చాలా బాగుంది. ఇది మనకి 110 రూపీస్ పడుతుందండి. ఇది కూడా మనం రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడానికి ప్లాన్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఏదైనా గోల్డ్ ఐటమ్స్ అయి దాచుకుంటారు. ఇది కూడా అంతండి, యాలకులు అయి దంచుకోవడానికి 306 రూపాయలు పడుతుందంటండి. చూస్తారా మంచి అందమైన కార్వింగ్ ఉందండి, చాలా బాగుంది. ఇది చూడడానికి అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఈ గవ్వలు చేసుకునేదేమో 20 రూపాయలు. చూడండి నిమ్మకాయ రసం పిండుకుంటాం కదా, అదైతే 35 రూపాయలు. ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి, చిన్నవి పెద్దవి అన్ని కలిపి. ఇది చూసారా, ఈ ట్రే ఒకటి చాలా బాగుంది, 4 రకాల ఇలా డ్రై ఫ్రూట్స్ అయి పెట్టుకొని టేబుల్ మీద పెట్టుకోవచ్చు. ఇది చూడండి, ఈ సజ్జ నాకు భలే నచ్చిందండి. చక్కగా మనం ఫ్రూట్స్ అవి వేసుకుని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు. కాస్ట్ కూడా బాగుంది, 606 రూపాయలండి. ఎవరికైనా చక్కగా మనం గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుంది, ఏదైనా ఫంక్షన్లో గిఫ్ట్ ఇస్తే వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది చూడండి చాపింగ్ బోర్డు, ఇది 338 రూపాయలు. ఈ ఐటెం కూడా చాలా బాగుందండి. ప్లాస్టిక్వి వాడుతున్నారు కదా కాయగూరలు కట్ చేయడానికి, అలా కాకుండా వుడ్ దాంతో మనం చేసుకుంటే మంచిది కదా. నెక్స్ట్ ఇగో పోపుల డబ్బాలో ఇదొక సైజ్ అన్నమాట. ఇవి చూడండి సపరేట్గా ఇలా వచ్చేస్తున్నాయండి, దేనికది సపరేట్గా వచ్చేస్తాయి అన్నమాట. మనం తీసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. ఈ సైజ్ అయితే మనకి 580 రూపీస్ అండి, 580 రూపాయలు పడుతుంది. నెక్స్ట్ ఇక చూడండి, ఈ చపాతీలు చేసుకునే పీటలు, స్పూన్లు, గరిటలు అన్నీ ఉన్నాయి. ఈ చపాతీ పీట అయితే మనకి 310 రూపాయలు పడుతుంది అన్నమాట. చూసారా, ఈ కిందలో ఉన్నవన్నీ గరిట్లు, హస్తాలు అలా ఉన్నాయండి. నెక్స్ట్ ఈ ట్రే చూడండి, ఇది కూడా చాలా బాగుందండి, 616 రూపాయలు. ఇది కూడా మనం ఎవరికైనా పెళ్ళిళ్ళకి, ఏదైనా ఫంక్షన్లకి గిఫ్ట్ ఇస్తే చాలా బాగుంటాయి కదా. డైనింగ్ టేబుల్ మీద అన్నీ అలాగే అరేంజ్ చేసి పెట్టుకోవచ్చు, ఫ్రూట్స్ అయ్యాను. దాంట్లో అలా డిజైన్లు వేసిన కలర్తో ఉన్న ట్రేలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ చూడండి పచ్చడి దంచుకునే కర్రలు ఉంటాయి కదండి, పచ్చడి కర్రలు. చిన్న సైజు అయితే 365 రూపాయలు, ఇంకొక సైజు పెద్ద సైజు అయితే 410 రూపాయలు అండి. ఇలా 2 సైజుల్లో ఉన్నాయన్నమాట. ఇగోండి చూడండి, ట్రేల్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి. ఇంకా చిన్న పోపులది ఉంది చూడండి, ఇదైతే మనకి 400 రూపీస్ పడుతుందంట. ఇంకా ఇలా డిఫరెంట్ బ్యాగులు కూడా ఉన్నాయి. ఇగో చూడండి, ఈ బ్లూ కలర్ ట్రే ఇదేమో 584 రూపాయలండి, అది కూడా బాగుంది. ఇవేమో ట్రే సెట్ మాట ఉన్నాయి. ఇది చూడండి, ట్రే అండ్ ఇంకా 6 కప్పులు ఉన్నది. ఈ సెట్ ఒకటి బాగుంది, 654 రూపాయలు పడుతుంది. ఇది కూడా మనకి ఎవరికైనా మ్యారేజెస్కి అది గిఫ్ట్లు ఇవ్వడానికి బాగుంటుంది. ఇది చూడండి, ఇది ఇంకోటి చాలా బాగుందండి. ఒక స్టాండ్లా ఉండి 3 ఉన్నాయన్నమాట. అందులో పెన్ స్టాండ్ లాగా వాడుకోవచ్చు, స్పూన్స్ పెట్టుకోవచ్చు, అలా లేదంటే సాల్ట్, కారం అలాంటివి వేసుకోవచ్చు, దేనికైనా వాడొచ్చండి. అదొకటి బాగుంది. ఇవి చూసారా, ఇత్తడివి పోపుల డబ్బా అండి, ఇది నాకు చాలా నచ్చింది. దీంట్లో ఒక ఇత్తడి స్పూన్ ఇచ్చాడు, ఇంకా ప్లేట్కి పెట్టుకునే చిన్న హ్యాండిల్ కూడా ఇచ్చాడండి పైన పెట్టుకోవడానికి. ఇదైతే మనకి 1915 రూపాయలండి. ఇందులో కూడా సైజులు ఉన్నాయి, 2-3 సైజులు ఉన్నాయండి.
ఇంకా నెక్స్ట్ ఇత్తడిది అట్ల రేక్ అండి. ఇది కూడా చాలా బాగుందండి, వెయిట్ ఎక్కువ ఉంది, చాలా బాగుంది. దీని కాస్ట్ అయితే మనకి 2985 రూపాయలండి, 2985 ఆ రేట్లో ఉన్నదన్నమాట. ఇది కూడా సైజులు ఉన్నాయండి, 2 సైజులు ఉన్నాయి. ఇగో చూడండి, ఈ చపాతీలు ఒత్తుకునే కర్ర చూసారా, గ్రానైట్తో ఉంది. కిచెన్లో మనం గట్టుకు మ్యాచింగ్గా తీసుకోవచ్చండి. చపాతీలు చేసే కర్ర, చపాతీ పీట ఇవన్నీ కూడా మ్యాచింగ్గా తీసుకోవచ్చు, చాలా బాగున్నాయి. నెక్స్ట్ మొక్కలు పెట్టుకునే స్టాండ్లు ఉన్నాయండి, ఒక 4-5 సైజుల్లో ఉన్నాయన్నమాట. ఇక చూడండి, ఈ చిన్న సైజు ఉన్నాయి కదా, మనకి బాల్కనీలో ఏదైనా మొక్కలు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా స్టాండ్ పెట్టుకొని దాని మీద మనం కుండీ పెట్టుకుంటే మనకి ఫ్లోరింగ్కి ఏమీ అవ్వకుండా ఉంటుంది కదా. ఈ చిన్నదైతే మనకి 74 రూపాయలు పడుతుందండి. దానికన్నా కొంచెం పెద్ద సైజు అయితే 154 రూపాయలు పడుతుంది. ఇంకొక సైజు మనకి 170 రూపాయలు పడుతుంది. ఇంకా బాగా స్టూల్ లాగా పొడుగ్గా ఉన్నాయండి, 3 లెగ్స్ పొడుగ్గా ఉన్న స్టూల్స్ కూడా ఉన్నాయి. అదైతే మనకి ఒక్కొక్కటి 376 రూపాయలండి. ఇగో ఇది చూసారా, ఇలా పొడుగ్గా ఉంది కదా, ఇది 376 రూపాయలు పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ సెక్షన్ అంతా ఏంటంటే లలిత న్యాచురల్స్ వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ అంటండి ఇవన్నీ. ఇదిగోండి గేదె నెయ్యి, ఇదేంటంటే 250 గ్రామ్స్ 260 రూపీస్. మనకి 250 గ్రాముల నెయ్యి, గేదె నెయ్యి 260 రూపాయలకి వస్తుందండి. నెక్స్ట్ ఈ నెయ్యి చూడండి, ఇదేంటంటే ఇక చూడండి చిన్న బాటిల్లో ఉంది కదా, ఇది గిరి ఆవుల నెయ్యి అంటండి. మనకి దేశీ ఆవులు ఉంటాయి కదా, గిరి ఆవులు అంటాం కదా, ఆ ఆవు నెయ్యి 200 గ్రామ్స్ 499 రూపాయలండి. ఇంకా తేనె అయితే 250 గ్రాములు 199 రూపాయలు. ఇంకా వీళ్ళు ఓన్గా తయారు చేసిన పొడులు ఉన్నాయండి, చాలా రకాల పొడులు ఉన్నాయన్నమాట. మన కందిపొడి అలాగా అన్ని చాలా రకాల పొడులు ఉన్నాయి. ఇంకా పచ్చళ్ళు అండి, అసలు వంకాయ పచ్చడి, కాకరకాయ పచ్చడి, చాలా రకాల పచ్చళ్ళు ఉన్నాయండి. మనకి ఏ పచ్చడైనా ఏ పేరు చెప్పినా ఆ పచ్చడి ఉంటుందన్నమాట. ఇవి ఒకటి చాలా బాగున్నాయి. ఇంకా గ్రీన్ టీ అని అలా అన్ని రకాలు ఉన్నాయండి. ఇంకా ఏంటంటే ఆర్గానిక్గా పండించిన వాటితో పిండిలు చేసి పెట్టారండి, ఆ పిండిలు కూడా ఉన్నాయి. శనగపిండి అయితే మనకి హాఫ్ కేజీ 58 రూపాయలు. ఇగో ఇది చూడండి, ఇదేంటంటే 7 గ్రెయిన్ ఆట అంటండి, 7 రకాల గ్రెయిన్స్ ఆడించి కేజీ 70 రూపాయలకి ఇస్తున్నారండి. ఈ ఐటెం ఒకటి బాగుంది, ఒకేసారి మనం ఒక చపాతీతో మనం 7 రకాల గ్రెయిన్స్ తిన్నట్టు అవుతుంది కదా, ఈ ఐటెం ఒకటి చాలా బాగుంది. ఇంకా నార్మల్గా ఆట ఉందండి, మామూలు గోధుమ పిండి అయితే కేజీ 65 రూపాయలు అన్నమాట. ఇంకా అంబల్లో కూడా చాలా రకాల పౌడర్లు ఉన్నాయండి. ఇది చూడండి 3 in 1 అంట, ఒకే దాంట్లో మనకి 3 రకాల పిండిలు కలిపి ఉంటాయన్నమాట. మనం ఒకేసారి అంబలు చేసుకుంటే 3 రకాల ఐటమ్స్ తిన్నట్టుగా ఉంటుంది కదా, ఆ విధంగా 3 in 1 కూడా ఉన్నదండి. నెక్స్ట్ ఓన్లీ రాగు పిండి ఉంది, కేజీ 75 రూపాయలండి, ఒకటే అన్నమాట. ఇందులో రాగులు ఒకటే ఉంది. ఇంకా చోడిపిండిలో హాఫ్ కేజీ ప్యాకెట్లు కూడా ఉన్నాయండి, చిన్నవి అయితే 40 రూపాయలు. ఇంకా నెక్స్ట్ జొన్న పిండి ఉందండి, మన జొన్న రొట్టెలు అవి చేసుకోవచ్చు, హాఫ్ కేజీ 38 రూపాయలు. ఇంకా వీళ్ళు స్పెషల్గా ఆడించిన కారపొడులు అండి ఇవి కూరకారము, మసాలా కారము 2 రకాలు ఉన్నాయండి. కూరకారం అయితే మనకి 250 గ్రామ్స్ 125 రూపీస్. నెక్స్ట్ మసాలా కారం అయితే హాఫ్ కేజీ 265 రూపీస్ అండి, అవి ఒకటి ఉన్నాయి. నెక్స్ట్ ఇవి చూడండి, ఈ పప్పులు ఇవన్నీ ఇవేంటంటే మనకి ఫస్ట్ క్వాలిటీ ఐటమ్స్ అంటండి, ఫస్ట్ క్వాలిటీలో ఉన్న ఐటమ్స్ అన్నమాట. ఇగో చూడండి, రాజ్మా అని, రెడ్ రాజ్మా అని, కాబూలీ సన్నా ఇలా అన్నీ ఉన్నాయండి. రాజ్మా అయితే మనకి హాఫ్ కేజీ 90 రూపీస్, కాబూలీ శనగలు అయితే 72 రూపాయలు, ఇంకా కొమ్ము శనగలు అయితే 46 రూపాయలండి. ఇలాగ చాలా ఐటమ్స్ ఉన్నాయండి, ఇవన్నీ ఫస్ట్ క్వాలిటీ అన్నమాట. వేయించిన శనగపప్పు అయితే హాఫ్ కేజీ 54 రూపాయలు. ఇంకా కందులండి, కందులు కూడా దొరుకుతున్నాయి ఇక్కడ, భలే బాగుంటాయి కదా. ఇవి ఉడకబెట్టుకుని మనం గుగ్గుల్లాగా తినొచ్చు, ఉప్పేసి ఉడకబెట్టుకుని తినడానికి కూడా బాగుంటాయి. కందులు కూడా హాఫ్ కేజీ 69 రూపాయలండి. ఇంకా పెసలు ఉన్నాయండి, పెసలు మనకి మొక్కలు చేసుకోవడానికి కూడా ఇవి మంచి ఫస్ట్ క్వాలిటీ కాబట్టి మొక్కలు కూడా చాలా బాగా వస్తాయి. హాఫ్ కేజీ పెసలు 66 రూపాయలండి. మామూలుగా పెసలు పప్పు చేసింది అయితే కేజీ 128 రూపాయలు. ఇవన్నీ ఆర్గానిక్గా పండినవంటండి. నెక్స్ట్ కందిపప్పు అండి, కందిపప్పు అయితే కేజీ అయితే 160 రూపీస్ అండి, 160 రూపాయలు. హాఫ్ కేజీ 80 రూపాయలు. ఇలా చిన్న ప్యాకెట్లు ఉన్నాయి, పెద్ద ప్యాకెట్లు కూడా ఉన్నాయండి. నెక్స్ట్ వీళ్ళు ఓన్గా తయారు చేసిన అప్పడాలు వడియాలు కలెక్షన్ అయితే చాలా ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ఇవన్నీ అప్పడాలు వడియాలు సెక్షన్ అన్నమాట, రకరకాలు ఉన్నాయి. మామూలు అప్పడాలు, సగ్గుబియ్యం అప్పడాలు, నువ్వుల అప్పడాలు అలా చాలా ఉన్నాయండి. నెక్స్ట్ ఇది చూడండి, ఈ బాక్స్లో రైస్ ఉన్నాయండి. ఇవేంటంటే షుగర్ పేషెంట్స్ వాడడానికి రైస్ అంట, కేజీ 150 రూపాయలు. ఇవి కూడా చాలా బాగున్నాయండి. నెక్స్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ సెక్షన్ అండి, ఇదంతాను బాదాము, జీడిపప్పులు, ఖర్జూరాలు అలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి. ఈ కలెక్షన్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ ఆర్గానిక్వి. ఇవేంటంటే ఆర్గానిక్ అంటే ఎలా తెలుస్తుంది అమ్మాయి అని అడిగితే తను చెప్పింది మాట, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మీద కవర్స్ మీద అయితే మనకి ఇలాగా 4 స్టాంపులు ఉంటాయంటండి.
ఇక చూడండి ఇలా ఉన్నాయి కదా ఈ 4 ఇవేంటంటే గవర్నమెంట్ సర్టిఫై చేసినవంటండి. మనకి ఆర్గానిక్ గా పండినవి అన్నదానికి గుర్తు ఇవంటండి. ఇలాగే ఈ 4 ఉంటాయంట. ఈ స్టాంపులు ఉంటే అవి ఆర్గానిక్ అని మనకు తెలుస్తుందంట. అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయండి చూడండి. ఇవన్నీ ఆర్గానిక్ గా పండిన ప్రొడక్ట్స్ అన్నమాట. శనగ పలుకులని, రాజ్మా అని చాలా అన్ని వెరైటీస్ ఉన్నాయండి. అన్ని రకాలు ఉన్నాయన్నమాట ఆర్గానిక్ లో. ఇంకా దంపుడు బియ్యం కూడా ఉన్నాయండి. 5 kgs దంపుడు బియ్యం 550 రూపీస్ అంట. 550 రూపాయలు అంటండి 5 kgలది. ఇంకా బెల్లం 900 గ్రాములు 65 రూపాయలంట. ఇలా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి. మొత్తం మనం నిత్యావసరాల్లో వాడుకున్న ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇలా ఉన్నాయండి. ఆర్గానిక్ లో అవన్నీ ఉన్నాయన్నమాట. ఏ ఐటెం కావాలని ఉన్నాయి. ఇంకా విడిగా కూడా ఇలా ఉన్నాయండి. విడివిడిగా కూడా ఉన్నాయి. మనకి ఎంత మొత్తంలో కావాలంటే అది మనం వేసుకొని వెయిట్ చూసుకొని ఇక్కడ ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తున్నారు అన్నమాట డైరెక్ట్ గా. ప్యాకింగ్లు కాకుండా ఇలా సపరేట్ గా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి కాస్మెటిక్స్ అవన్నీ ఉన్నాయండి. మమైత్ ప్రొడక్ట్స్ అని మనం ఆన్లైన్ లో ఆర్డర్ పెడుతుంటారు కదండి, అవి కూడా ఇక్కడ డైరెక్ట్ గా దొరుకుతున్నాయి. ఇంకా బేబీ ప్రొడక్ట్స్, స్కిన్ కేర్ కి సంబంధించినవి ఇలా అన్ని రకాలు ఉన్నాయండి. నెక్స్ట్ ఈ షాప్ అయితే వైజాగ్ లోని కూర్మన్పాలెంలో ఉన్న ఉడా కాలనీ ఫేజ్ నెంబర్ 7 లో ఉన్న గ్లోరియా స్కూల్ ఆపోజిట్ లో ఉందండి. లలిత న్యాచురల్స్ అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.